హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సమ్మర్ వచ్చేసింది అంటే చాలు మన ఇళ్ళలో రకరకాల వడియాలు సందడి మొదలవుతుంది కదా. ఇదొక సమ్మర్ రెసిపీ అని కూడా చెప్పొచ్చు. ఈరోజు మీకోసం నేను కొద్దిగా డిఫరెంట్గా హెల్తీగా మీ ముందుకు పాలకూర వడియాలని తీసుకొచ్చేసాను. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, చూసేద్దాం రండి. ముందుగా 4 గ్లాసెస్ బియ్యం తీసుకొని వాష్ చేసుకొని 24 అవర్స్ నానపెట్టుకోవాలి. ఇందులోకి మనం మెయిన్ ఇంగ్రీడియంట్ పాలకూర అండ్ పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర, ఉప్పు. ఇక్కడ ఎసరు కోసం ఒక మందపాటి పెద్ద గిన్నె పెట్టుకొని నేను 12 గ్లాసెస్ నీళ్ళు తీసుకుంటున్నాను. అంటే 1:3.5. 1 గ్లాస్ బియ్యంకి 3 to 3.5 గ్లాసెస్ వాటర్ పడుతుంది. బియ్యంని కొద్దిగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 1 గ్లాస్ వాటర్ పట్టింది. అదంతా బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక 50 గ్రామ్స్, టీ గ్లాస్ కంటే ఎక్కువ సగ్గుబియ్యం తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇది కొద్దిగా సాల్ట్ లాగా కనిపించేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది ఆప్షనల్, ఇది వేస్తే చాలా బాగా వస్తాయి. నెక్స్ట్ చిన్న సైజ్ 4 పాలకూర కట్టలు తీసుకొని వాష్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇక్కడ నేను 8 to 10 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను, అకార్డింగ్ టు యువర్ స్పైస్ లెవెల్స్. వాటర్ బాయిల్ అయ్యాక మనం తీసుకున్న సగ్గుబియ్యం పౌడర్ అండ్ రైస్ ఫ్లోర్ మిక్చర్ని వేసి ఉండలు లేకుండా కంటిన్యూస్గా కలుపుతూ వేసి బాగా ఉడికించాలి. ఈ పిండిని బాగా ఉడికిస్తేనే మనకు వడియాలు విరిగిపోకుండా బాగా గుల్లగా వస్తాయి. ఈ పిండి అంతా ఉడకడానికి మనకి 10 to 12 మినిట్స్ టైం అయితే పడుతుంది. అంతవరకు కొద్దిగా కంటిన్యూస్గా కలిపితే మనకి లమ్స్ అనేది ఫామ్ అవ్వవు. నెక్స్ట్ ఇందులోకి మనం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర లాస్ట్లో వేయాలి, ఫస్ట్లో వేసేస్తే మన వడియాలు అనేది కలర్ చేంజ్ అవుతుంది. ఇందులోకే పాలకూర పేస్ట్ కూడా వేసి ఇంకొక 10 to 15 మినిట్స్ బాగా ఉడకాలి పాలకూర కూడా. నేను ఇక్కడ టోటల్ 4 గ్లాసెస్ బియ్యంకి 14 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకున్నాను. 1 గ్లాసెస్ అటు ఇటు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పాలకూర ఉడికాక మనకి ఇలా కనిపిస్తుంది. నేను ఈ వడియాలు వేయడానికి ఒక జిప్లాక్ కవర్ తీసుకొని ముందర వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకుంటున్నాను. మీరు ఆయిల్ ప్యాకెట్ కానీ ఆర్ పాల ప్యాకెట్ కానీ యూస్ చేయొచ్చు. పిండి అనేది గోరువెచ్చగా అయ్యాకే మనం ఇలా కవర్లో వేసి వడియాలని పెట్టుకోవాలి. ఆ పిండిని కవర్లో వేసాక ఒకసారి చెక్ చేసుకోండి ఎలా వస్తుంది ఏమి అని. నెక్స్ట్ ఇలా మనకు కావాల్సిన షేప్లో వడియాలు పెట్టుకోవడమే. ఈ కవర్ యూస్ చేసి చేయడం వల్ల ఈ వడియాలు అనేది మనకి చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు అండి. వడియాలు పావుతో కంటే ఈ కవర్తో చాలా ఈజీగా పెట్టాం మేమైతే. ఈ టిప్ మీకు కూడా నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి. ఈ వడియాలు వేయడానికి ప్లాస్టిక్ కవర్ ఆర్ ఏదైనా క్లాత్ తీసుకుంటారు. మేము ఇక్కడ శారీ తీసుకొని అది వాటర్లో తడిపేసి డబల్ లేయర్గా పరుచుకున్నాక వడియాలు అనేవి వేస్తున్నాము. ఈ వడియాలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఎండినాక బ్యాక్ సైడ్ కొద్దిగా వాటర్ వేస్తే ఈ ముందర సైడ్ వడియాలు అనేది ఈజీగా వచ్చేస్తాయి. అవి ఇంకొక 1 day సన్ డ్రై చేసామంటే మన వడియాలు అనేది రెడీ అయిపోతాయి. ఒక 8 బాక్స్లో స్టోర్ చేసుకుంటే 1 year వరకు మనం ఇవి యూజ్ చేసుకోవచ్చు. డ్రై అయిన తర్వాత ఇలా కనిపిస్తాయి కలర్ కానీ మనకి వడియాలన్నీ. నెక్స్ట్ మేము ఈ పాలకూర లేకుండా నార్మల్ వడియాలు కూడా పెట్టాము ఇదే ప్రాసెస్లో. మీకు వీడియో కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను చేయడానికి ట్రై చేస్తాను. వడియాలు పూర్తిగా ఎండిపోయాక నేను ఆయిల్లో ఫ్రై చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ ఆయిల్ బాగా వేడిగా అవ్వాలి. చూసారా, ఆయిల్లో వేయగానే ఎలా పొంగుతున్నాయో, ఇలా పొంగితే మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టు. మామిడికాయ పప్పు, చిగురు పప్పు ఆర్ సాంబార్, రసంతో ఏ దానితో అయినా ఈ వడియాలు చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి రెసిపీని ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.